गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్, రహస్య సత్య సూత్రం. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమం. పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ in 7 stanzas from the book of ధ్యాన్. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 70వ పాఠము 8/11/2023 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపములో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాం. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞాన యోగి అని మేడం బ్లవెట్స్కీ అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞాన యోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. 4 రకాలుగా చేశాం. గురించి, దానిని, అలాగే దాని యందు, దానిగా, మొత్తము ఒకదానికి సంబంధించింది ద సీక్రెట్ డాక్ట్రైన్. ద సీక్రెట్ డాక్ట్రైన్ అట్లా ఒక్క విషయం గురించే ఈ 4 రకాలుగా చేస్తూ ఉంటాం. 4 రకాలుగా చేసిన ఉన్నది ఒకటే. ఆ ఒకదాని చుట్టూనే తిరుగుతున్నాం. ముందు దూరంగా ఉన్నాం, కొంచెం దగ్గరకు వచ్చాం, లోపలికి ప్రవేశించాం. అది నేను వేరు వేరు కాదన్న విషయం అయిపోయింది. ఇక మనం లేము అక్కడ. అట్లా ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. ఆని బెసెంట్ ప్రసాదించిన యూనివర్సల్ ప్రేయర్, ఇన్వొకేషన్.
Oh, hidden life, vibrant in every autumn. Oh, hidden light, shining in every creature. Oh, hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. ఈ ఇన్వొకేషన్ కూడా మనకి అదే చెప్తా ఉంది. యాజ్ వన్ విత్ ది, ఏకత్వం. ఇప్పుడు మనం ఏదో సూదితో కుట్టాల్సిన అవసరం ఏర్పడింది. సరే, సూది దారం దగ్గర ఉంది. ఆ దారాన్ని సూది బెజ్జంలోకి ఎక్కించి దాంతో మనము కుట్టడం చేస్తాము. అయితే సూది దారం చివర పోగులుగా ఉంటుంది. వేరు విడివిడి పోగుల్లాగా అనిపిస్తుంది. అది ఆ బెజ్జంలోకి దూరటం చాలా కష్టం అవుతుంది. అందుకని ఏం చేస్తాం, దాన్ని కొంచెం మెత్తగా చేసినట్టుగా దాన్ని నలిపి నెమ్మదిగా ఒక్క పోగుగా ఉండేటట్టుగా చేసుకుని అప్పుడు ఆ బెజ్జంలోకి పెట్టేస్తే అది చక్కగా బెజ్జంలో నుంచి బయటకు వస్తుంది, ఆ బెజ్జంలోకి వెళ్ళిపోతుంది. అట్లాగా మనం ఇదంతా ఈ 7 శ్లోకాలు, ప్రార్థనా శ్లోకాలు, కార్యక్రమ పరిచయ పత్రం, ఇన్వొకేషన్, ఇవి చదివేటప్పుడు కల్లా మనందరం మనస్సులు, హృదయం మెత్తబడి మనం ఏ విషయం అయితే గ్రహించటానికి ఇక్కడ కూర్చున్నామో, ఏ విషయం అయితే మనలో మేల్కొంటానికి ఇక్కడ కూర్చున్నామో, తెలుసుకుంటానికి కాదు, మేల్కొంటానికి. తెలుసుకుంటే అది వేరు, మనం వేరుగానే ఉంటాం, అదిగా మారలేము. తెలుసుకోవడం కాకుండా అదిగా అయిపోవటం, వన్ విత్ ది, దానికి ప్రాతిపదికగా ఇది సంసిద్ధత చేసినట్టుగా. మనం సూది బెజ్జంలోకి దారాన్ని ఎక్కించడానికి దారాన్ని ఎలాగా తయారు చేశాము, అట్లా అటువంటి పరిస్థితిని మనం ఇప్పుడు వీటి ద్వారా క్రియేట్ చేసాము. అలాగా మెత్తబడి ఆ విషయం మనలో మేల్కొనటానికి తేలిక మార్గంగా అవుతుంది. సరే, నిన్న ఏమైందంటే మనం ప్రారంభించమని ఒకళ్ళని మనం చెప్తున్నాం. సృష్టి ఎట్లాగా అవుతుంది, ఒకళ్ళు ఆజ్ఞ చేస్తేనే, ఒక ఆజ్ఞ చేస్తే నువ్వు సృష్టించు అని ఆ కమాండ్, ఒక ఆజ్ఞ వస్తే సృష్టించేవాడు, ఆ సృష్టికర్త బ్రహ్మ తన పని మొదలు పెడతాడు. ఒకటి ఆజ్ఞ ఇచ్చేవాడు ముందు ఒకడు ఉండాలి. అలాగే రైలున్న గార్డు ఉండాలి వెనక, ఒకడు విజులు ఊదాలి. విజులు వేసి పచ్చజెండా ఊపితే గానీ డ్రైవరు ఆ ఇంజన్ స్టార్ట్ చేయటానికి, ఆ రైలుని ప్రారంభించడానికి, కదిలించడానికి వీలవుతుంది, ప్రయాణం మొదలవుతుంది. డ్రైవరు తనంతటిగా తను కదలడు. ముందు గ్రీన్ లైట్ పడాలి, వెనక గార్డు విజిల్ ఊదాలి, పచ్చజెండా ఊపాలి. ఇట్లాగా మనం కూడా ఆ పద్ధతిలో దానికి సంకేతంగా, సృష్టి ఎట్లాగైతే ఒకళ్ళు చెప్పిన తర్వాత ప్రారంభించబడింది, ఇట్లాగా మనం దానికి సంకేతంగా మనం ఎవరో ఒకళ్ళు, సాధారణంగా శాస్త్రి గారు మనకి చెప్తూ ఉంటారు, సమయం 4:30 అయిందండి, ప్రారంభిస్తామని మనం ప్రారంభించుకుంటున్నాం.
ఇక ఇప్పుడు ప్రారంభించబోయే ముందే ఆయన పాత్ర, ప్రారంభించిన తర్వాత ఆయన ఆయన పిక్చర్లో ఉండకూడదు. ఇక అంటే మ్యూట్లోకి వెళ్ళిపోవాలి. స్పీకర్ ఆన్ చేసి ఉందనుకోండి, అక్కడ సౌండ్స్ మనకు వస్తుంటాయి. దానివల్ల మనకి కొంత డిస్టర్బెన్స్ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఏకత్వంగా ప్రారంభంలో ఆయనే కిందకి దిగుతాడు, కానీ అనేకత్వానికి సంబంధించినదిగా దిగుతున్నాడు, పరిమితం అవుతూ దిగుతున్నాడు. అంటే ఆయన ఉండకూడదు. ఇక ఏకత్వము మనకు అక్కడ ఉంది అంటే ఈ అనేకత్వానికి ఇబ్బంది కలుగుతుంది. అందుకనే మనం నిన్న శాస్త్రి గారిని మీరు మ్యూట్లోకి వెళ్ళిపోండి అని చెప్తాం. అంతకుముందు ఆయన మ్యూట్లోకి ఉంటే మనం ప్రారంభించడానికి కుదరదు. ఆయన మ్యూట్లో లేకుండా స్పీకర్ ఆన్ చేసుకుని ఉంచాలి. ప్రారంభించిన తర్వాత ఆయన స్పీకర్ ఆన్లో ఉండకూడదు, ఆఫ్లో ఉండాలి. ఇట్లా బ్రహ్మ పని ప్రారంభించిన తర్వాత విష్ణువు మేలకుండా అన్నాడు. అంటే తెర కనపడదు. సినిమా ప్రారంభానికి ముందు తెర ఉంటుంది, ప్రారంభించిన తర్వాత తెర ఉండదు. మనకి తెర కనిపిస్తుంటే సినిమా చూడలేం కదా మనం, తెర ఉండకూడదు మనకి. అట్లాగా అంటే సంకేతంగా మనము చేసే ప్రతి పని కూడా ఈ మొత్తం సృష్టికి సంబంధించి, ఈ బ్రహ్మాండోత్పత్తి కానీ, ఈ సృష్టి ఈ నిర్మాణానికి సంబంధించి కానీ, విశ్వం ఎలాగ ఆవిర్భవిస్తోంది, వీటికి సంబంధించిన విషయాలుగా, వాటికి సంకేతంగా మనము ఇక్కడ ఈ చిన్న చిన్న పనులేవి మనకి, కానీ ఆ చిన్న దాంట్లోనే వాటిని ప్రతిఫలించేటట్టుగా చేస్తున్నాం. అట్లా మనం మన నిత్య జీవితంలో ప్రతి దాన్ని గమనిస్తుంటే దానికి చక్కగా కోయిన్సైడ్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా పద్ధతి మారదు, చాలా చిన్నదండి. ఇక్కడే ఉంటుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, చాలా అదేమో చాలా గొప్పది. మనం ఇక్కడ చిన్న చిన్న వాళ్ళము, చిన్న చిన్న పనులు ఇక్కడే ఉంటుందండి అని కాదు. ఇక్కడ అవే పనులు, ఇక్కడ వాళ్ళు ఉండబట్టే, తెర ఉండబట్టే కదా సినిమా ఉంది. తెర లేకుండా ఒక్క క్షణం సినిమా ఉంటుందా? అట్లాగా ఎన్ని జరుగుతున్నాయి మన చుట్టూ, వాళ్ళు లేకుండా ఎలా జరుగుతుంది ఇక్కడ? ఈ వీటిల్లో వాళ్ళు ఉన్నారు. మనం చెప్పుకునే దాంట్లో, మనం వినే దాంట్లో, ఈ కార్యక్రమం నిర్వహించుకునే దాంట్లో వాళ్ళు ఉన్నారా లేదా? ఉండబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. తెర ఉండబట్టి సినిమా జరుగుతుంది. అట్లా మనము సంకేతంగా చెప్పుకుంటూ వస్తున్నాం అన్నమాట. బాగుంది. తర్వాత నిన్న మన సోదరులు ఒక ఆయన విశ్వరూపంలో అర్జునుడు బయట ఉన్నాడు, ఆర్టిస్ట్ ఎట్లా వేసాడంటే విశ్వరూపం ఒక వేసి ఆ విశ్వరూపాన్ని దర్శిస్తున్నట్టుగా అర్జునుడిని చూపించాడు. అంటే విశ్వరూపంలో భాగంగా లేకుండా ఉన్నాడా ఏంటిది? విశ్వరూపంలో ఆయన లేకుండా ఎట్లా ఉన్నాడు? విశ్వరూపం అంటే మొత్తం అందరము దాంట్లో ఉండాలి కదా అనే ఒక ఆలోచన వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే విశ్వరూపము అన్నా కానీ పరిమితం అయిపోయింది. విశ్వరూపము అనంగానే అది రూపాన్ని చూసేవాడును. రూపం అసలు రూప జగత్ అంటేనే భిన్నత్వం. చూసేవాడు, చూడబడేది, చూడడం, ఇవన్నీ వచ్చేస్తున్నాయి. అందువల్ల అది పూర్తిగా కాకుండా సంకేతంగా ఇచ్చేదన్నమాట. అది విశ్వరూపం అంటే సంకేతంగా అక్కడ పెట్టింది. మనం ఎట్లాగైతే మొత్తానికి ఆధారమైనటువంటి వాడు ఒకే ఒక వెలుగు ఏదైతే ఉన్నదో దానికి సంకేతంగా మనం దీపారాధన చేస్తాం. దీపారాధన చేస్తున్నామంటే అర్థం ఏంటి? మొత్తానికి ఆధారంగా ఎవడున్నాడు వాడికి సంకేతంగా ఆయన్ని స్మరించుకోవటానికి ఒక సంకేతంగా ఆ దీపాన్ని మనం వాడుతున్నాం, ఆ దీపాన్ని మనం వెలిగిస్తాం. కానీ దీపం మరి చాలా చిన్నది, కానీ ఆ మొత్తాన్ని అది రిప్రజెంట్ చేస్తుంది. అట్లాగే విశ్వరూపము మొత్తానికి సంబంధించిన దాన్ని అది రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి పరిమితం అయిపోయింది. అందువల్ల దాన్ని చూసేవాడు వేరుగా ఉంటాడు, దాంట్లో ఉండటానికి అవకాశం లేదు. చూసేవాడు
చూడబడే దాంట్లో ఉంటే చూసేవాడు ఉన్నాడు కదా. చూసేవాడు చూడబడేది రెండు ఒకటైపోతే ఇంకా చూసేవాడు ఎవడున్నాడు, చూడబడేది లేదు, చూసేవాడు లేడు. సినిమాలోకి వెళ్ళిపోయాం మనం. సినిమాని మనం ఎలా చూస్తున్నాం? బయట కూర్చున్నాం కదా థియేటర్లో, దూరంగా, తెరకి దూరంగా కుర్చీలో కూర్చుని చూస్తున్నాం కాబట్టి సినిమా మనకు కనిపిస్తుంది. సినిమా చూస్తున్నామని అనుకుంటున్నాం. సినిమాలో ఉంటే మనం ఇప్పుడు సినిమా పాత్రధారులు ఉన్నారు, వాళ్ళు సినిమా ఎలా చూస్తారు? వాళ్ళే సినిమా, ఇంకా విశ్వరూపం లేదు. ఇంకా అక్కడ ఇంకా సినిమా లేదు అక్కడ. ఇంకా మనకి చూసేవాడికి సినిమా ఉంది, చూసేవాడికి విశ్వరూపం ఉంది. అదే ఆ పద్ధతిలో ఆర్టిస్ట్ వేశాడు. అది పరిమితం అవుతున్నది. ఏదైనా కానీ మనం ఒకటి అనుకున్నాము అంటే, మన మనసుకి తట్టింది, స్ఫురించింది అంటే అది పరిమితం అయిపోయింది. ఓకే. తర్వాత నోట్ చేసుకోవడానికి వీలుగా మన సోదరులు ఇంకొక ఆయన అడిగారు. అట్లా మన పాయింట్ల వారీగా, ఒక్కొక్క అంశాల వారీగా మేము నోట్స్‌లు రాసుకోవడానికి వీలుగా మీరు చెప్తే మేము నోట్స్ రాసుకోవడానికి బాగుంటుందండి అని ఒకళ్ళు అడిగారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం అయస్కాంతము, ఇనుప ముక్క. ఇనుప ముక్క, అయస్కాంతం రెండిటికి తేడా ఏంటి? రెండు ఇనుప ముక్కలే కదా. ఒకప్పుడు అయస్కాంతం ఇనుప ముక్కే. పుడుతూనే అయస్కాంతంగా పుట్టలేదు అది. దాన్ని అయస్కాంతంగా మార్చారు. ఇప్పుడు ఈ రెండిటికి తేడా ఏంటి? అణువుల యొక్క అమరిక. ఆ లోపల ఉన్నటువంటి ఏ అణువులతో అయితే తయారైంది అది, ఆ అణువుల్ని అటు ఇటు మార్చే క్రమంలో, అంటే ఆ అణువుల్ని అమర్చిన క్రమంలో ఒకటి అయస్కాంతంగా ఉంటుంది, ఒకటి ఇనుప ముక్కగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని అయస్కాంతం దగ్గరికి దీన్ని తెచ్చేటప్పుడు కల్లా ఇది కూడా అయస్కాంతంగా మారింది. మరి అయస్కాంతము దాని గురించి ఏమి బోధించలా. ఇనుప ముక్కకి క్లాసులు ఏమి చెప్పలేదు, పాఠాలు ఏమి చెప్పలా, దానికి ఈ సృష్టి గురించి వివరించలేదు, ఏమి చెప్పలేదు. అయస్కాంతం అయిపోయింది. అంటే దాంట్లో ఉన్న మరి ఎక్కడ వేరే ఏమన్నా దాంట్లోకి వచ్చిందా? ఇనుప ముక్కలకి సంబంధించి బాహ్యంగా వేరే చోట నుంచి ఏదైనా దాంట్లోకి వచ్చిందా? దాన్ని ఏమన్నా మార్పులు చేర్పులు చేసామా మనం బయట నుంచి? ఏమి లేదు. దాంట్లో ఉన్న అణువులు ఈ అయస్కాంతంలో ఉన్నటువంటి అణువుల యొక్క అమరిక ఎలాగుందో అదే పద్ధతిలో ఇక్కడ కూడా ఆ అణువుల అమరిక జరిగింది. దాంతో అది అయస్కాంతం అయింది. అట్లా మనం అంటే ఆ అయస్కాంతం యొక్క తత్వము దాంట్లో ఉందా లేదా? ఇనుప ముక్కలో అయస్కాంత తత్వం ఉంది కాబట్టి అది అయస్కాంతంగా మారింది. అట్లాగే మనందరిలోనూ దైవాంశం ఉన్నది, దైవతత్వం ఉన్నది కాబట్టి దైవంగా మారిపోతున్నాం. అట్లాగా ఆ దైవం గురించిన విషయాలు చెప్పుకోవటం ద్వారా, ఆ విషయాలని వినడం ద్వారా, మనం మాట్లాడుకోవటం ద్వారా, చెప్పుకోవటం ద్వారా అటువంటి ఆ అమరిక అంతా మారిపోతా ఉంది. మనలో ఉన్న అమరిక అంటే మనలో అవన్నీ మేలుకోవటం, ఆయా తత్వాలు, ఆయా లోకాలకి సంబంధించి. ఎందుకంటే విశ్వము ఏదైతే ఉందో సమస్త విశ్వము వామన రూపంగా మనం ఉన్నాము. ఆ విశ్వానికి ప్రతీకగా, అంటే ఈ సమస్తానికి ఆధారమైన ఒకే ఒక వెలుగు ఏదైతే ఉందో దానికి ప్రతీకగా మనము దీపం ఎలాగా వెలిగిస్తున్నామో, ఆ దీపము మొత్తానికి ప్రతినిధి అక్కడ. అట్లాగే విశ్వం మొత్తానికి ప్రతినిధి మనం. కాబట్టి విశ్వమంతా ఎవరైతే నిండి ఉన్నారో మనలో కూడా అదే నిండి ఉన్నది. కాబట్టి అమరిక, ఆ అణువుల యొక్క అమరిక కొంచెం వేరుగా ఉండటం వల్ల ఆ భిన్నత్వము, ఆ స్థితి భేదం చేత అనేకత్వము, భిన్నత్వము అన్నది వచ్చింది. మన యొక్క స్వస్థితి, అసలైన స్థితి మనము మరపు వచ్చింది.
ఎప్పుడైతే ఈ విషయాలన్నీ ఇలాగ మనం చెప్పుకుంటున్నాము, ఈ సృష్టి యొక్క అమరిక కూర్పు గురించి చెప్పుకుంటున్నాము, దాంతో మనలో కూడా అమరిక కూర్పు సెటరేట్ అవటం ప్రారంభం. అణువులు ఏది ఎట్లాగా దేని తర్వాత దేని పక్కన ఏది చేరాలి మొత్తం సర్దుకున్నాయి అవన్నీ. దాంతో అంతకుముందు ఇనప ముక్కలాగా, అంతకుముందు ఒక సామాన్య మానవుడిలాగా ఉన్న వాళ్ళం కాస్త దైవ మానవుడిగా అయిపోయాం, దివ్య మానవుడిగా అయిపోయాం. అట్లా జరుగుతుంది అనమాట ఇక్కడ మనకి అధ్యయనం. అలా చెప్పుకుంటున్నాము మనమందరము ఇనుప ముక్కలం. గడవరం అయస్కాంతం లేదు. అయితే అయస్కాంతాన్ని మనము ధ్యానం చేస్తున్నట్టుగా దాని గురించే స్మరిస్తున్నాం, అయస్కాంతం గురించే చెప్పుకుంటున్నాం. ఆ స్మరణ, ఆ ధ్యానము, దాని గురించే చెప్పుకోవటము, దాంతో మనలోకి ఏమవుతుంది, దైవమే దిగి వస్తుంది, దైవంగా మారిపోతున్నాము. ఆ పద్ధతిలో చెప్పుకుంటాం. ఎందుకంటే విషయం తెలుగు, మనము దైవం అని దైవ స్వరూపులం, ఆ విషయం తెలిసింది, ఓకే బాగుందంటే. కానీ ఇనుప ముక్కగానే ఉంది, అయస్కాంతం కాలేదు. అందుకని మనము విషయాన్ని తెలుసుకోవడం కోసం ఈ అధ్యయనం పెట్టుకోలేం మనం. అందుకే దీన్ని గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనం అనుకున్నమాట. ఓకే, తర్వాత నిన్న 4, 3, 2 అంకెలకి సంబంధించి కొంత చెప్పుకున్నాం. అది ఎందుకు వ్యుత్క్రమము అయింది అంటే మనకి 0, 1, 2, 3, 4, 5 అలాగా వచ్చింది కదా. ఈ 5లోది జరుగుతుంది కాబట్టి 4, 3, 2 అంటే 2, 3, 4 ప్రాముఖ్యత వచ్చింది. 2, 3, 4. కానీ మనం వేసుకుంటుంది 4, 3, 2 అంకెలు కదా, 4తో మొదలెడుతున్నాం. అంటే 4ది చివరిది. ఇప్పుడు మన ఏంటి ఇక్కడ మనము అనేకత్వానికి, భిన్నత్వానికి, పూర్తిగా స్థూల జగత్తుకు వచ్చి ఉన్నాము మనం ఇక్కడ. ఇక ప్రయాణము, ఇక తిరుగు ప్రయాణమే తప్పితే ఇక ముందుకు వెళ్ళేది లేదు. ఇక అంచుకు వచ్చేసాం, చివరి స్టేషన్కు వచ్చేసాం. ఇక ఈ తర్వాత స్టేషన్ లేదు, ఇక రైలు మార్గం లేదు, ఇక చివరి స్టేషన్కి వచ్చేసాం. ఇంక ఇక్కడి నుంచి మనం మళ్ళీ తిరుగు ప్రయాణమే కాబట్టి మళ్ళీ మనకి దేంతో ప్రారంభమవుతుంది, 4తో ప్రారంభమవుతుంది. అందుకని ఆ 4 తర్వాత ఉన్న 3, ఆ 3 తర్వాత ఉన్న 2, ఆ తర్వాత ఉన్నటువంటి 0లోకి వెళ్ళిపోతాం, పూర్ణంగా మారిపోతాం. అందుకనే వ్యుత్క్రమము అనే మాట వాడారు. అంటే మనం హైదరాబాద్ నుంచి గుంటూరు వచ్చాము, మళ్ళీ గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. మనం ఎక్కడి నుంచి అయితే బయలుదేరి ఇక్కడికి వచ్చామో ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్తాం. అప్పుడేంటి, చివరి స్టేషన్ ముందుగా అవుతుంది. ఎక్కడైతే చివరి స్టేషన్గా ఆగామో అది మొట్టమొదటి స్టేషన్ అవుతుంది. అప్పుడు హైదరాబాద్ ముందు స్టేషన్, మనకి ఫస్ట్ స్టేషన్. ఇప్పుడు ఈ జర్నీలో మళ్ళీ ఏకత్వానికి వెళుతున్నాం, మనం తిరుగు ప్రయాణం మొదలు పెట్టాం. కాబట్టి గుంటూరు ఫస్ట్ స్టేషన్ అయిపోయింది, అంటే 4 మొదటి అంకె అయింది. దాని తర్వాత వచ్చే స్టేషను 3, దాని తర్వాత వచ్చేది 2. అట్లా ఈ 4, 3, 2 అంకెలు మనకు అట్లా లభ్యమైనవి. అట్లా ఈ సృష్టి సమస్తంతో, అంటే ఆ అంకెలు చెప్పుకుంటేనే మనం ఈ సృష్టి సమస్తంతో మనము కాంటాక్ట్ అయినట్టుగా, దాంతో అనుసంధానమైనట్టుగా అయిపోతుంది. అప్పుడు మన మనస్సు పూర్తిగా విశాలంగా ఈ విశ్వం మొత్తం ఆవరించినట్టుగా, అంటే మనం ఏ విషయం అయితే చెప్పుకుంటున్నామో ఆ విషయం మొత్తాన్ని అది ఆవరించేస్తుంది కదా. మనసు ఏదో కొద్దిగా చిన్న విషయం మన ఇంట్లో ఉన్నది, మన సమీపం ఉన్నది, మన దగ్గర టేబుల్ మీద ఉన్నది, ఏదో దాని గురించే చెప్పుకుంటున్నాం. మనసు అంతవరకే పరిమితమై
అలా క్రమక్రమంగా మన దేశం గురించిన విషయం చెప్పుకుంటున్నాం. దేశం మొత్తానికి మనం వ్యాపిస్తాం. అక్కడి నుంచి నెమ్మదిగా ప్రపంచం, అన్ని దేశాలు, ఈ భూగోళం మొత్తం ఈ భూగ్రహం ఏదైతే ఉందో మొత్తానికి సంబంధించి చెప్పుకుంటున్నాం. మొత్తానికి పరివ్యాప్తం అయిపోతుంది. అక్కడి నుంచి నెమ్మదిగా సౌర కుటుంబం మనసు అలాగ విశాలమైపోతుంటుంది. ఇట్లా ఈ అంకెలు వచ్చినాయన్నమాట. ఓకే, సరే. నిన్న మనం చెప్పుకున్న, అంటే సమయాభావం వల్ల కొన్ని చెప్పుకోలేకపోయాం నిన్న. అవి కొద్దిగా ఈ పూట వివరించుకోవటం జరిగేది. సరే, మనం నిన్న ఎక్కడున్నాము? ఇంకా పగలైపోయింది, యాక్టివిటీ అయిపోయింది, రెస్ట్ లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. డిసల్యూషన్ అంటే ప్లానెటరీ చైన్ 1000 మహాయుగాలు పూర్తయిపోయినాయి. అంటే 14 మనువుల కాలం పూర్తయిపోయింది. దానితో బ్రహ్మ యొక్క పగలు పూర్తయింది. పగలు పూర్తయిందంటే దాని వెంటనే ఏముంది? రాత్రి ఉంది. పగలు ఉందంటే రాత్రి, రాత్రి ఉందంటే పగలు. అయితే ఎట్లా జరుగుతుంది అది అలాగా? అప్పటి వరకు ఎవరైతే స్థితికర్తగా ఉన్నారో ఆయనే assumes then the character of Rudra, the destroyer శివ. శివుడి యొక్క అవతారాన్ని ఎత్తాడు, శివుడిగా మారిపోయాడు. అంటే చేసే పనిని బట్టి. ఇప్పుడు గృహిణి మనకి 5-6 రకాలైన ఒక పద్యం కూడా ఉంది కదా మనకి. ఈ కుటుంబాన్ని ఎలాగా పోషిస్తూ ఉంటుంది, కుటుంబాన్ని ఎలాగా జాగ్రత్తగా చేస్తూ ఉంటుంది. ఒక్కొక్క పాత్ర చేసేటప్పుడు ఒక్కొక్క పేరుగా, రకరకాల పేర్లతో. అట్లాగా ఏ పని చేసేటప్పుడు ఆ పనికి సంబంధించిన పేరు. అలా ఇప్పుడు రుద్రుడు అయిపోయాడు శివుడు. అండ్ reunites all his creatures to himself. మొత్తం ఒక ముద్ద చేయాలి ఇప్పుడు ఇది. ఇప్పుడు అన్ని వేరువేరుగా ఉన్నాయి. యాక్టివిటీ పగలు ఈ సృష్టి స్థితిలో అన్ని వేరువేరుగా వేరువేరుగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు, జరిగిపోతూ ఉంది. అది కాస్త ఏమైంది, ఇప్పుడు మొత్తం పనులన్నీ ఆగిపోయినాయి. కానీ కాలం ఆగలేదు. కాలం అది ముందుకు జరుగుతూనే ఉంది. ఎందుకంటే కాలం ఆగిపోతే, ఈ పనులన్నీ ఆగిపోయినాయి కదా, ఇంకెందుకని కాలం ఆగిపోతే మళ్ళీ మనకి ఈ ప్రళయ స్థితి నుంచి మళ్ళా సృష్టి స్థితిలోకి వెళ్ళం. ఇంకా ఈ ప్రళయ స్థితిలో ఆగిపోతుంది. అది జరుగుతూనే ఉంటుంది. మళ్ళా సృష్టి స్థితికేసి అది ప్రయాణం చేస్తూనే ఉంటుంది. మనం నిద్రపోయినా రైలు వెళ్తూనే ఉంటుంది. అయితే ఈ సమస్త జీవులు తనలోకి ఉచ్ఛ్వాసము రూపం, అంటే ఇక్కడ ఇంతకుముందు నిశ్వాసము, ఆయన యొక్క నిశ్వాసము ఈ సమస్త సృష్టి ఇలాగా వ్యక్తమైంది. ఆయన ఉచ్ఛ్వాసము అంటే గాలి లోపలికి పీల్చుకుంటున్నాడు, ఈ సమస్తము ఆయనలోకి వెళ్ళిపోతూ ఉన్నది అన్నట్టుగా. అప్పుడు ఏమైంది, మొత్తం ఒక ముద్దలాగా అయిపోవటం. అది ఎట్లాగా జరుగుతుందంటే, he enters the 7 rays of the sun and drinks up all the waters of the globe. ఈ భూమి మీద ఉన్నటువంటి, ఈ గోళం మీద, భూగోళం మీద ఉన్నటువంటి మొత్తం నీటిని దేంతో తాగాడు? 7 rays of the sun.
7 కిరణాల ద్వారా తీవ్రంగా ఆ వేడిని చేసి, వేడిని పంపించి, వేడిని ప్రసారం చేసి మొత్తం అదంతా అంటే భూస్థితి నుంచి జలస్థితి, పృథ్వీ స్థితి అయిపోయి జలస్థితిగా మారిపోయింది మొత్తం. అంటే ఇప్పుడు ఏమైంది, మనం ఏ పద్ధతిలో వచ్చాము? ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి పృథివీ. ఇట్లా పృథివీ స్థితికి వచ్చాం మనం. ఇప్పుడు పృథివీ స్థితిలో ఈ రూపం, జీవము, ఈ రూప జగత్తు అంతా ఉండి స్థూల జగత్తులో అనేకత్వము, భిన్నత్వంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక్కటిగా అయిపోవటం, మరలా ఒక్కటిగా అయిపోవటం అంటే ఏం చేయాలి? మరలా ఆకాశంలోకి వెళ్ళిపోవాలి, ఆకాశంగా మారిపోవాలి మొత్తం. ఇవన్నీ ఒకప్పుడు ఎక్కడ ఉన్నాయి? ఆకాశంలోనే ఉన్నాయి. ఇప్పుడు ఈ భౌతిక సృష్టి ఏదైతే ఉందో, మనం ఇప్పుడు చూస్తున్నదంతా ఇంత అనేకత్వము, ఇంత భిన్నత్వంతో ఇన్ని రకాలుగా ఉన్నది ఏదైతే ఉందో, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆకాశంలో ఉన్నాయి. ఆకాశంలో నుంచి ఒక ముద్దగా ఉంది. ఆ చోట్లో నుంచి, ఆకాశంలో నుంచి వాయువుగా మారింది. ఆ వాయువులో నుంచి అగ్నిగా మారింది. అగ్నిలో నుంచి జలముగా మారింది. ఆ జలస్థితి నుంచి ఈ పృథ్వీ స్థితికి వచ్చాం మనం. కాబట్టి అక్కడ ఆకాశంలో లేకుండా ఇక్కడ ఉండటానికి అవకాశమే లేదు. కాబట్టి ఇక్కడ మనకి ఏదైతే తెలుస్తుందో, ఏది కనబడుతుందో, మన పంచేంద్రియాలకి ఏదైతే తెలుస్తుందో, ఈ సమస్తము అంతకు ముందు అక్కడ ఉంది. దాని యొక్క వ్యక్త రూపమే మనం ఇప్పుడు ఇలా చూస్తున్నాం. కాబట్టి మళ్ళీ ఈ అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. ఇది ప్రళయం అంటే అవ్యక్తం. వెళ్ళటానికి ముందు పృథ్వీ అంతా ఏమవ్వాలి? జలంగా మారిపోవాలి. ఆ జలం అంతా ఆవిరైపోయి మొత్తం అగ్నిగా మారిపోవటం. వాటర్స్ ఆఫ్ ద గ్లోబ్, హీ కాజెస్ ద మాయిశ్చర్ టు ఎవాపరేట్. తేమ అన్నది లేదు, ఇక జల స్థితి అన్నది లేదు. ఇంకా అంటే రీయునైట్ అన్నాడు చూడండి అది. అండ్ రీయునైట్స్ ఆల్ హిజ్ క్రీచర్స్ టు హిమ్సెల్ఫ్. అంటే అంతకు ముందు ఉన్న విధంగానే, అంతకు ముందు తనతో పాటు ఉన్నట్టుగానే, తనగా ఉన్నట్టుగా ఈ సమస్తం ఎట్లాగుంది? అంతకు ముందు ప్రళయ స్థితికి ముందు, ప్రళయం మనకి సృష్టి స్థితికి ముందు అంటే ప్రళయ స్థితి. ఈ సృష్టి స్థితికి ముందు అంటే క్రితం ప్రళయ స్థితిలో ఎట్లాగుంది? తనతో కలిసిపోయి ఉంది, తానుగా ఉంది. నదులన్నీ సముద్రంలో కలిసిపోయి ఉన్నాయి, సముద్రముగా ఉన్నాయి. నదులన్నీ ఉన్నాయి, కానీ ఎట్లాగా ఉన్నాయి? సముద్రంగా ఉన్నాయి, సముద్రముగా ఉంది. మళ్ళీ వ్యక్త సృష్టికి వచ్చేటప్పుడు కల్లా అప్పుడు ఏమైంది? అది మొత్తం ఆ జలమంతా వాటిని సూర్యరశ్మి ద్వారా నీటి ఆవిరిగా మార్చడం, నీటి ఆవిరి కనిపించి మేఘాలుగా ఏర్పడడం, ఆ మేఘాలు వర్షించడం, మరలా నదులు పునః ప్రారంభించటం. అది వ్యక్త సృష్టి. మరలా నదులు ఏమైనా ప్రయాణం చేసి వ్యక్త సృష్టికి సమయం అయిపోయింది, పగలైపోయింది, యాక్టివిటీ అయిపోయింది, సముద్రంలోకి వెళ్ళిపోయినాయి, ప్రళయంలోకి వెళ్ళిపోయింది, ఒకటిగా అయిపోయింది, రీయునైట్. అంతకుముందు ఎట్లాగైతే తనతో కలిసిపోయి తనగా ఉన్నదో, తానుగా ఉన్నదో ఈ సమస్తము, అందరము ఎక్కడ ఉన్నాము? అంతకుముందు
ఆయనగా ఉన్నాం. యునైట్, కలిసిపోయి ఉన్నాం. అంటే మనం లేవనుకున్నప్పుడు అప్పుడు లేకుండా ఇప్పుడు ఉండటానికి అవకాశం లేదు. ఎక్కడి నుంచి వస్తాం మధ్యలో ఎక్కడి నుంచి వస్తాం? రాము. ఆయనతో పాటు ఉండడం వల్ల, ఆయనతో పాటు కలిసి ఉండడం వల్ల, ఆయనలో ఉంటూ ఆయనగా ఉండడం వల్ల ఏం జరిగింది? అప్పుడు యునైట్, కలిసిపోయి ఉన్నాము క్రితం ప్రళయ స్థితిలో. ఆ తర్వాత విడిపడ్డట్టుగా అయింది. ఆయన నుంచి విడిపడ్డట్టుగా అయింది. వ్యక్తి స్థితి వచ్చింది. సృష్టి స్థితిలోకి వచ్చాము. మళ్ళా ఈ సృష్టి స్థితికి సంబంధించిన యాక్టివిటీ అయిపోయింది. 1000 మహాయుగాలు అయిపోయింది. ఒకదానికి ప్రళయ స్థితి వచ్చింది. ఇప్పుడు ఈ మొత్తానికి సంబంధించి, ఈ భూగోళానికి సంబంధించి ఏం చేయాలి? ఇదంతా మళ్ళీ తనలోకి తీసుకోవాలి. ఆ క్రమం ఎట్లాగా ఉంది అంటే, రీయునైట్స్ ఆల్ హిజ్ క్రీచర్స్ టు హిమ్సెల్ఫ్. మొత్తము ఆయనే, విడిగా ఉన్నాక ఆయనే, విడిగా లేకపోయినా ఆయనే అన్నట్టుగా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనం ఎవరికి సంబంధించిన వాళ్ళం? రీయునైట్ అంటున్నాడు. మరలా ఆయనలో కలిసిపోతున్నాం. అంతకు ముందు మనం ఆయనగా ఉన్నామనే కదా అర్థం. కొత్తగా ఏమి కలవటం లేదు ఆయనతో. రీయునైట్, మరలా పునః తిరిగి, అంటే మరలా అంతకు ముందు లాగానే, యథాపూర్వము వలనే అన్నట్టు. He enters the 7 rays of the sun. అంతకుముందు ఆ 7 rays ఎట్లా ఉన్నాయి? సూర్యుడి యొక్క 7 కిరణాలు శక్తినిచ్చేదిగా, వేడిమి, విద్యుత్తు, వెలుగుని ఇచ్చేదిగా, శక్తినిచ్చేదిగా ఉంది ఈ సృష్టికి. ఇప్పుడు అదేమైంది? అదే వెలుగుతో, అదే సూర్యకిరణాల ద్వారా, అండ్ డ్రింక్స్ ఆఫ్ ఆల్ ద వాటర్స్ ఆఫ్ ద గ్లోబ్. మొత్తం ఆ జలం మొత్తాన్ని తాగేసినట్టు అయిపోయింది. తీరన దాహం అన్నట్టుగా. దాహం వేసింది, మనం ఏదో ఒక అర గ్లాసు లేకపోతే ఒక గ్లాసు తాగుతాం. లేకపోతే నీళ్లు తాగాలి అని ఏదైనా ఒక పద్ధతి పెట్టుకుంటే, ఒక నియమం పెట్టుకుంటే ఒక అర లీటరు అలాగ తాగుతాం ఒక్కసారికి. ఈయన అట్లాగా కాదు. అసలు భూమి మీద ఉన్నటువంటి జలము అని ఏది ఉంటుంది మొత్తం తాగేసాడు. జలం లేదు. ఇంకా జలం లేదంటే అర్థం ఏంటి? పృథివీ లేదు. అంతకు ముందే పృథివీ అంతా జలంగా మారిపోయింది. ఆ జలం అంతా అయిపోయింది. ఇప్పుడు పృథివీ లేదు, జలము లేదు. He enters the 7 rays of the sun and drinks up all the waters of the globe. He causes the moisture to evaporate. మొత్తం తేమ, కొంచెం తేమ కూడా లేకుండా పూర్తిగా ఎండిపోయినట్టుగా. To evaporate, thus drying up the whole earth. మొత్తం ఎండిపోయినట్టుగా అయిపోయింది. జలం లేదు ఇక. Oceans and rivers, torrents and small streams are all exhausted. ఈ భూమి మీద ఉన్నటువంటి చిన్న చితక ప్రవాహాలు ఏవైతే ఉన్నాయో, వాగులు, వంకలు అని అంటుంటాం, చిన్న చిన్నగా వాటికి మొదలు పెట్టి ఉపనదులు, నదులు, సముద్రాలు, మొత్తం ఎక్కడ జలం లేదు ఇక. ఓషన్స్ అండ్ రివర్స్, టారెంట్స్, వడిగల ప్రవాహం, తీవ్ర వేగంతో ప్రవహించేవి, వరదలాగా వచ్చేవి, ఎక్కడ ఏది ఉన్నా సరే ఇక జలము అన్నది ఏది ఉంటే అది ఒక్క నీటిలాగానే కాదు, ఈ పృథ్వీ తత్వంలో ఉన్న జలము కూడా జలమే కదా మరి పృథ్వీగా మారింది.
దాంట్లో ఉన్న జలం అంతా కూడా, అంటే పృథ్వీతత్వం అంతా కూడా దీంట్లో కలిసిపోయింది జలంలో. జలం అంతా కూడా ఇప్పుడు ఈయన తాగేశాడు. దస్ డ్రైయింగ్ ఆఫ్ ద హోల్ ఎర్త్, ఓషన్స్ అండ్ రివర్స్, టారెంట్స్ అండ్ స్మాల్ స్ట్రీమ్స్ ఆర్ ఆల్ ఎక్స్హేల్డ్. మొత్తం పీల్చేశాడు ఆయన. అంటే మనం గాలి ఉచ్ఛ్వాసం నిశ్వాసం చేస్తుంటే ఏమి ఉండదు, మామూలుగా గాలి వదిలాము, నిశ్వసించాము, మళ్ళీ గాలి పీల్చుకున్నాము నెమ్మదిగా. ఆ గాలి పీల్చినట్టుగా కూడా మనకి తెలియదు. ఆ దేని పీల్చామో తెలియదు, పీల్చుతున్నట్టు ఉంటుంది కానీ దేని పీలుస్తున్నాం ఆ గాలి మన కంటికి కనపడేది కాదు కదా. పరిసర అందుతుంది కానీ గాలి కంటికి కనపడేది కాదు. అలా పీల్చాము అనుకున్నాము, మళ్ళీ వదిలాము అనుకున్నాం. అట్లా మనది ఉంటే ఆయనది ఈ సమస్తాన్ని పీల్చేశాడు ఆయన మొత్తం. జలభూతం అన్నది లేదు ఇక. ఆల్ ఎక్స్హేల్డ్. Thus, fed with the abundant moisture, the 7 solar rays become 7 suns by dilation, and they finally set the world on fire. ఇప్పుడు ఇదంతా దేంతో చేశాడు? 7 rays of the sun తో కదా చేసింది ఆయన. అంటే ఈ 7 rays ఎట్లాగా అయిపోయింది? ఇప్పుడు దేంతో నిండిపోయింది? ఫెడ్ విత్ అబండెంట్ మాయిశ్చర్, మొత్తం నీటి ఆవిరితో నిండిపోయింది, తేమతో నిండిపోయింది. 7 కిరణాలు కూడా, సూర్యుడు యొక్క 7 కిరణాలు ఏవైతే ఉన్నాయి సమస్తం దాంతో ఉబ్బిపోయినట్టుగా అనమాట, దాంతో నిండిపోయింది అనమాట. అంటే మనం గాలి పీల్చుకున్నాము, పీల్చుకుంటే గుండెల నిండా ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా మనకి. గుండెల నిండా పీల్చితే పీల్చిన గాలి అలా గుండెల నిండుగా ఉన్నట్టుగా ఉంటుంది. అట్లాగే ఈయన పీల్చింది మొత్తం ఓషన్స్, రివర్స్, టారెంట్స్ అండ్ స్ట్రీమ్స్ మొత్తం కూడా ఈ 7 rays లో నిండిపోయి ఉంది. ఫెడ్ విత్ అబండెంట్ మాయిశ్చర్, విస్తారమైన అనమాట, ప్లెంటిఫుల్ గా. మాయిశ్చర్ అంటే తడిగా ఉన్నటువంటి. మరి ఇదంతా నీటిని కదా, ఆయన జలాన్ని కదా మొత్తాన్ని పీల్చుకున్నది. అందువల్ల మొత్తం తడిగా ఉంది, తడి అయిపోయింది. ఈ బయట ఉన్నటువంటి ఈ తడి ఏదైతే ఉందో అదంతా ఒక్క చోటకి చేరింది, ఆ 7 rays లోకి చేరింది. The 7 solar rays become 7 suns by dilation. ఉబ్బినట్టు అయిందనమాట. మనం గాలి పీలిస్తే లోపలికి మన గుండెలు ఇట్లాగా కొంచెం ఉబ్బినట్టు అవుతుంది కదా, కొంచెం ఉబ్బికినట్టు అవుతుంది. గాలి వదిలినప్పుడు కొంచెం లోపలికి సంకనైనట్టుగా అవుతుంది. మళ్ళా గాలి పీల్చినప్పుడు ఉబ్బినట్టుగా, అట్లాగా ఇది ఉబ్బినట్టు అయిందనమాట ఇదంతా. 7 suns by dilation, and they finally set the world on fire. అగ్ని ప్రవేశించింది, మొత్తం అగ్నితో దహింపబడింది సమస్తం. అంటే వీళ్ళందరినీ ఒక్కటిగా తనలో ఎలాగ కలుపుకుంటున్నాడు? రీయునైట్స్ ఆల్ హిజ్ క్రీచర్స్ టు హిమ్సెల్ఫ్. తనలోకి ఎలాగా తీసుకుంటున్నాడు ఈ సమస్తాన్ని, అది ఒక పద్ధతి ప్రకారం చెప్తున్నారు ఇక్కడ. మొత్తం జలం నుంచి ఇక అగ్నిభూతం వచ్చింది. ఈ అగ్ని మొత్తాన్ని దహించి వేసింది. ఎక్కడ ఏమి జలం తీసామంటే ఇంకా అక్కడక్కడ ఏమైనా ఉండొచ్చు. ఈ అగ్ని వచ్చేసిందంటే ఏమి రూపము అన్నది లేదు, ఇంకా మొత్తం దహింపబడింది. ఫైనల్లీ సెట్ ద వరల్డ్ ఆన్ ఫైర్. హరి, the destroyer of all things, who is the flame of time, called Agni,
finally consumes the earth. ముందు అగ్ని ఏం చేస్తుంది? ఆ పైన ఉన్నాయన్నీ ముందు దహించేస్తుంది. ఇంకా ఉంది అగ్ని. ఇంకా ఏమి దహించడానికి ఏమి కనపడకపోతే ఆ ఉన్నదాన్నే దహించేస్తుంది. ఆ ఎర్త్ ఏదైతే ఉందో ఎర్త్ కూడా లేకుండా అయిపోయింది అన్నమాట. మొత్తం దహింపబడింది. కాలాగ్ని కాలాన్ని కూడా దహించి వేసినట్టుగా. ఇప్పుడు కాలము మనము వ్యక్తి సృష్టిలో అయితే ఇంత టైం జరిగిందండి, ఇంత కాలం జరుగుతోంది, ఇప్పుడు ఈ ఫలానా మనువు పరిపాలనా కాలం అండి, ఆయన అయిపోయిందండి, ఇంకొక మనువు వచ్చాడండి, 6వ మనువు వచ్చాడు, 7వ మనువు, ఇప్పుడు మనకి 7వ మనువు జరుగుతుంది అనుకోండి, వైవస్వత మనువు పరిపాలన జరుగుతోంది. మనం అట్లా చెప్పుకుంటాం మనం వ్యక్తి సృష్టిలో. ఇంకా అక్కడ ఏం లేదు, ఇక మొత్తం దహింపబడింది. కాలం కూడా లేదు. కాలం కూడా ఎందుకు లేదు? చోటు కూడా లేనట్టుగా అయిపోతా ఉంది అక్కడ. స్పేస్ అండ్ టైం ఈ రెండు ఒకదానికొకటి పరిపూరకంగా ఉంటాయి. ఫైనల్లీ కన్జ్యూమ్స్ ద అర్త్, దెన్ రుద్ర becoming Janardana breathes clouds and rain. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ జలాన్ని నిశ్వసించడం జనార్దనుడుగా, మళ్ళా జనార్దనుడుగా, అంటే ప్రళయం నుంచి వ్యక్త సృష్టిలోకి మరలా మన్వంతరము ప్రారంభం అవటం, మన్వంతర స్థితి, సృష్టి స్థితి ప్రారంభం అవటం. ప్రళయ స్థితి అయిపోయింది, సృష్టి స్థితి ప్రారంభం అవటం. ప్రళయ స్థితిలో ఏం జరుగుతూ ఉంటుంది? మొత్తం దానిలోకి లాక్కోవటం. దాంతోనే ఆ ప్రళయం యొక్క సమయం గడిచిపోయింది. మొత్తాన్ని తన దగ్గరికి తెచ్చుకున్నాడు. తెచ్చుకునిగా మళ్ళీ వదిలేశాడు. మనం గాలి ఎంతసేపు పీలుస్తాం? గాలి పీల్చాము లోపల ఉంచామా? మనం లేదు కదా. గాలి గుండెల నిండుగా పీల్చాము, మళ్ళీ వదిలేసాం. గాలి పీల్చాము పూర్తిగా, అది ప్రళయ స్థితి. ప్రళయ స్థితిలో జరిగింది ఈ గాలి పీల్చడం అనేది. ఈ గాలి పీల్చడానికి ఎంత సమయం పడుతుందో అది ప్రళయ స్థితి అన్నమాట. ప్రళయానికి అంత సమయము అన్నట్టుగా. పీల్చడానికే సరిపోయింది. అది పీల్చిన తర్వాత మళ్ళీ వదలటం, నిశ్వాసం, మరలా వ్యక్త సృష్టి ఇలాగా జరుగుతుంది అన్నమాట. అంటే మన పురాణాల్లో కూడా దీనికి సంబంధించి ఇట్లా మనకి 7 లోకాలు చెప్తాం కదా. భూలోకము, భూవర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనోలోకము, తపోలోకము, సత్యలోకము. ఇప్పుడు ఇట్లాగా ఈ ప్రళయ స్థితి అప్పుడు ఏంటి? ఇప్పుడు ఈయనేంటి, మొత్తం ఆ జలాన్ని మింగేశాడు. అక్కడి నుంచి అగ్నితో దహింపజేశాడు ఈ మొత్తాన్ని. దాంతో ఈ భూలోకం నుంచి జీవులు భూలోకం ఖాళీ అయిపోయింది. సరే, భూవర్లోకంలోనన్నా తలదాచుకుందాం అనుకున్నారు. మళ్ళీ అక్కడ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతా ఉంది. ఇంకా అక్కడి నుంచి అడావుడిగా మళ్ళీ సువర్లోకానికి. అక్కడ లేదు, ఇంకా అక్కడ కూడా డిస్ట్రాయర్ రుద్ర reunites all creatures to himself. ఇట్లాగ ఒక్కొక్క లోకం ఖాళీ అయిపోయింది అన్నమాట. లోకాలే మాయమైపోయినాయి అన్నట్టుగా. ఈ లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ అంటే ఇట్లా వ్యక్త రూపంలో ఉన్నప్పుడు ఎట్లాగైతే వేరుగా భిన్నత్వంగా ఉన్నారో, ఈ పంచభూతాలతో కలిసిపోయి ఎలాగైతే ఇప్పుడు మన దేహం ఉంది, ఈ పంచభూతాలతో కలిసిన శరీరం ఇది. ఈ పంచభూతాలకి సంబంధించి దానికి సపరేట్ అయిపోయింది. ఇంకా మన దేహం లేదు. ఇంకా దానికి సంబంధించిన దాంట్లో అది కలిసిపోయింది.
ఏ భూతానికి సంబంధించి ఆ భూతానికి దాంట్లోకి వెళ్ళిపోయింది ఆ పదార్థం. ఇట్లాగా మొత్తం ఇదంతా కలిసి ఈ పంచభూతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆకాశంలో నుంచి వస్తుంది. ఆకాశముగా మారిపోయింది. చోటు ఉందంతే. చోటు ఉంది కాబట్టి కాలం కూడా ఉంటుంది అన్నట్టుగా. చోటు ఉంది. అది ఉచ్ఛ్వాసము పూర్తయింది. ఆకాశం దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా ఉచ్ఛ్వాసము పూర్తయింది. ఇక నిశ్వాసం, వెంటనే నిశ్వాసము. మళ్ళీ ఆకాశం నుంచి వాయువు, ఒక్కొక్క భూతము మళ్ళా బయటపడటం నెమ్మదిగా. జల ప్రళయం వచ్చింది, అన్ని మునిగిపోయినాయి, ఏం కనపట్లేదు. ఊళ్ళే మునిగిపోయినాయి, ఖండాలే మునిగిపోయినాయి, ఏం లేవు. మొత్తం నీటితో నిండిపోయి ఉంది భూమి అంతా. జల ప్రళయం వచ్చింది. మళ్ళా ఆ జల ప్రళయం నెమ్మదిగా ఆ జలం అంతా నెమ్మదిగా తీసేసింది. ఆ జలం తగ్గుతూ దాని యొక్క అది ఎంత ఎత్తుకు ఉన్నదో అది నెమ్మదిగా దాని యొక్క తీవ్రత తగ్గుతూ మళ్ళీ పాత ఈ జల ప్రళయం రాకముందు ఉన్న జలం ఎట్లాగా ఉందో ఎక్కడెక్కడ కొద్దిగా అట్లాగా వచ్చేసింది. దాంతో మళ్ళీ అన్ని బయటపడ్డాయి. ఇట్లాగా ఈ ప్రళయ స్థితి కలిసిపోయి ఉన్నది. మరలా నిశ్వాసము, మరలా జనార్దనుడుగా నిశ్వసించటం. విశ్వసించేటప్పుడు కల్లా బ్రీత్స్ క్లౌడ్స్ అండర్ రైన్, మళ్ళీ మేఘాలు వర్షించడం, ఆ జలం మరలా రావటం, ఆ జలం నుంచి పృథివీ రావటం, ఇట్లా జరుగుతూ ఉంటుంది. వ్యక్త సృష్టి నుంచి ప్రళయంలోకి, మరలా ప్రళయం నుంచి వ్యక్త సృష్టిలోకి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అంటే వ్యక్త సృష్టిలో ఉన్నది ఏది కూడా ప్రళయంలో నాశనం అవటం అనేది ఉండదు. స్థితి మార్పుగా ఉంటుంది. స్థితి భేదంగా, స్థితి మార్పుతో ఒక ముద్దలాగా ఉంటుంది. మరలా వ్యక్త సృష్టిలోకి వచ్చినప్పటికల్లా ఆ ముద్దలో నుంచే అన్ని రూపాలు అలా బయటకు వచ్చేస్తూ ఉంటాయి ఒక్కొక్కటి. మళ్ళీ మనందరము బయటకు వచ్చేస్తాం. దేర్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ ప్రళయ. ఇట్లా ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటి? ప్లానెటరీ ప్రళయ అంటే ఒక కల్పము, అంటే బ్రహ్మ యొక్క ఒక రోజుకి సంబంధించిన విషయం చెప్పుకున్నాం మనం. ఇట్లా జరుగుతుంది. అంటే ఇంత విశాల విశ్వంలో అనేక కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి. ఆ బ్రహ్మాండాల్లో ఒక బ్రహ్మాండానికి సంబంధించిన వాళ్ళం మనము. ఆ బ్రహ్మాండంలో అనేక వందల వేల సౌర కుటుంబాలు ఉన్నాయి. అటువంటి సౌర కుటుంబంలో ఒక సౌర కుటుంబానికి సంబంధించిన వాళ్ళం మనం. అటువంటి సౌర కుటుంబంలో ఒక సౌర కుటుంబంలో మరలా గ్రహగోళాలు 7 గ్రహగోళాలుగా ఉన్నాయి. ఆ 7 గ్రహగోళాల్లో ఒక గ్రహగోళానికి సంబంధించిన వాళ్ళంగా మనం ఉన్నాం. ఆ భూమికి సంబంధించిన వాళ్ళంగా, చిట్ట చివరిగా మనం భూమికి సంబంధించిన వాళ్ళంగా ఉన్నాం. అంటే ఇంత విశాల విశ్వంలో బ్రహ్మ ఒక రోజుకి సంబంధించిన యాక్టివిటీ రెస్ట్, దాంట్లో వ్యక్త సృష్టి ప్రళయము, అది ఒక్క మన భూమికి సంబంధించిన మాత్రమే జరిగింది. మిగతాదంతా యథావిధిగానే ఉంది. అంటే ఎక్కడైనా కానీ ఈ విశాల విశ్వంలో అనేక సౌర కుటుంబాలు ఉన్నాయి కదా, ప్రతి సౌర కుటుంబానికి ఒక భూమి ఉంటుంది. అన్ని చోట్ల భూమికి ఇలాగా జరుగుతూ ఉంటుంది. అది మనకి ఒక మోడల్ గా మనకి ఎట్లా జరుగుతుంది. ఒక కల్పము అంటే ఏమిటి? ఈ కల్పంలో బ్రహ్మ యొక్క ఒక రోజుని పగలు రాత్రి వ్యక్త సృష్టి ప్రళయంలోకి వెళ్ళిపోవడం ఇలాగా జరిగింది. అంటే మరి మిగతాయన్నీ ఎట్లాగా జరుగుతుంటాయి? మిగతాయి ప్రళయంలోకి వెళ్ళవా మరి?
ఈ మొత్తము కలిసి ఒక్కసారిగా ప్రళయంలోకి వెళ్ళటం ఉన్నదా? ఇట్లా కొద్ది కొద్దిగానే ప్రళయంలోకి వెళ్తుందా? ఎవరికి సంబంధించింది వాళ్ళదే అన్నట్టుగా. అంటే ఇప్పుడు దాని గురించి వివరిస్తున్నారు మనకి. దేర్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ ప్రళయ. చాలా రకాలున్నాయి ఈ ప్రళయాల్లో. ప్రళయం అన్న దాంట్లో మనం ఇప్పుడు చూసినటువంటి ఈ 1000 మహాయుగాలకి సంబంధించినటువంటి ప్రళయమే కాదు. అటువంటి ఎన్నెన్నో ఉన్నాయి, ఇంకా ఎన్నో రకాలు. బట్ 3 chief ones are specially mentioned in old Hindu books. మన వేదంలో ఓల్డ్ ఈ సనాతన ధర్మానికి సంబంధించి, భారతీయ ధర్మానికి సంబంధించి వేదము, పురాణాలు, ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో, బ్రాహ్మణములు, ఆరణ్యకములు అని వాటిలో మూడిటి గురించి ప్రస్తావించారు. ప్రధానమైన అనేక రకాలు ఉన్నాయి ప్రళయాలు, ఎన్నెన్నో రకాలు ఉన్నాయి. వాటిల్లో ప్రధానంగా ఒక 3 రకాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఎందుకు ముందు ఒకటి మనం మోడల్ గా తెలుసుకుంటే మిగతావి దానికి నమూనాగా ఉంటాయి. ఇంకా ఇక వాటిని గురించి మనం ప్రత్యేకంగా అది పెద్దగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అన్ని చోట్ల ఒకే రకంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి. ప్రధానంగా మనకి జరిగే ప్రళయాలు ఒక 3 ఉన్నాయి. 3 chief ones are specially mentioned in old Hindu books. వేదంలో, ఆ పురాణాల్లో 3 గురించి ప్రస్తావించడం జరిగింది. ప్రధానమైన ప్రళయాలు 3 ఉన్నాయి అని ఆ 3 గురించిన ప్రస్తావన ఉన్నది. అండ్ ఆఫ్ దీస్, as Wilson shows, the first is called నైమిత్తిక. అంటే మరి వేదం అన్నదానికి చెప్పాలి అంటే మళ్ళీ ఆ వేదంలో ఏముందో అని అంతకు ముందు వాళ్ళు పరిశోధన చేసి, ఈమె రావడానికి ముందు, బ్లెవెట్స్ కి రావడానికి ముందు కొంతమంది పరిశోధన చేసి వేదంలో ఏమేమి చెప్పారు, వాటి విషయాలకి సంబంధించి కొన్ని గ్రంథాలు మనకి అంతకు ముందే ఉన్నాయి రాసిన వాళ్ళు. అట్లా విల్సన్ ఆయన రాసిన గ్రంథం ప్రకారం చూస్తే, అంటే అవి ఆధారంగా అవి చెప్పుకుంటూ వచ్చింది. వేదం డైరెక్ట్ గా వేదం ఆధారంగా అన్నట్టు కాకుండా. యాజ్ విల్సన్ షోస్, ఎందుకంటే ఇది సీక్రెట్ డాక్ట్రిన్ ప్రధానంగా ఎవరి కోసం ఇవ్వబడింది? సమస్త మానవాళి, భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళి కోసం ఇవ్వబడింది. కానీ ఇంకా ముఖ్యంగా, అత్యంత ముఖ్యంగా పాశ్చాత్యుల కోసం, పాశ్చాత్య ప్రపంచం కోసం ఇవ్వబడింది ఇది. అందుకని వాళ్ళు అంతకు ముందే దీని మీద శ్రమ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దీని మీద పరిశోధన చేసి దాని గురించి వివరిస్తూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాటిని ఉదహరిస్తూ ఈ గ్రంథంలో రాయటం జరిగింది. నేరుగా మనకి వేదం నుంచి మనకి ఉదహరించకుండా, ఆ వేదంలో ఏమేమి ఉందో అనేది ఇంకొక ఆయన పరిశోధన చేసి ఆయన ఒక గ్రంథం రాస్తే, ఆయన రాసిన గ్రంథంలో ఇదిగో ఈ మాదిరిగా ఉంది అని మనకి చెప్తూ ఉన్నారు. అంటే ఇది వాళ్ళకి, పాశ్చాత్యులకి చెప్పడం కోసం. ఇప్పుడు నేరుగా వేదంలో ఇట్లాగ ఉందంట అని చెప్పారనుకోండి, పాశ్చాత్యులు దాన్ని నమ్మటానికి కష్టమవుతుంది. అదే మా వాడు రాశాడు, విల్సన్ అన్నోడు రాశాడు, అయితే ఇది నమ్మొచ్చు అన్నట్టుగా ఉంటుంది. అందుకని విల్సన్ షోస్ చెప్పి అట్లా ఎవరైతే ఇట్లా దీని మీద ఈ సీక్రెట్ డాక్టర్ రావడానికి ముందు కొన్ని వందల సంవత్సరాలు ఎంతో మంది తత్వవేత్తలు, ఎంతో మంది పరిశోధన పండితులు, ఎంతో మంది పండితులు పరిశోధన చేసి ఎన్నెన్నో గ్రంథాలు వాళ్ళు అందించారు. వాటిని ఉదహరిస్తూ ఇవి ఈ సీక్రెట్ డాక్టర్లో ఈ విషయాలని చెప్పడం జరిగింది. మనం ఏం చేయాలి అంటే, వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఆల్రెడీ భారతీయులకు తెలుసు కదా. భారతీయులకి ఎందుకని తెలుసు? వాళ్ళ దగ్గర ఉన్నాయి అవి, భారతీయుల దగ్గర అవి ఉన్నాయి, మిగతా పాశ్చాత్య ప్రపంచంలో అవి లేవు. అందుకని మన దగ్గర ఉన్నాయి కాబట్టి అవి ఉన్నాయి, ఎవరి దగ్గర అయితే ఉన్నాయో అవి వాళ్ళకి తెలిసి ఉంటాయి కదా అన్న ఉద్దేశంతో
వాళ్ళ కోసం కాకుండా తెలిసిన వాళ్ళ కోసం ఎందుకు, తెలియని వాళ్ళ కోసం అన్నట్టుగా ఇది అందించారు అనేది కూడా ఒకటనమాట. కానీ మనం ఏంటి ఇప్పుడు పాశ్చాత్యుల కన్నా ఇంకా వెనకబడి ఉన్నట్టుగా అయింది మన పని. ఈ గత వేల సంవత్సరాలుగా ఈ మా ఈ ముస్లింల అంటే ఇతర దేశాల నుంచి మన దేశం మీదకి దండయాత్రలు చేసి మన సంస్కృతి సంప్రదాయాలు ఇక్కడ జరుగుతున్నటువంటి విద్య, అసలైన విద్య ఏది ఉందో ఇవన్నీ నెమ్మదిగా చెదిరిపోయినాయి. దాంతో ఏమైంది మనకి, అసలు మనం వేదం అంటే అది ఎక్కడండి అన్న పరిస్థితిలోకి వచ్చాం. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మనం సీక్రెట్ డాక్టర్ని పట్టుకుని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓకే, ఇప్పుడు దాన్ని బట్టి ఆయన 3 ప్రధానమైనవి ఉన్నాయి అని చెప్తున్నారు. ఆ 3 ప్రధానమైనవి ఏంటో మనము వచ్చే సోమవారం తెలుసుకుందాం. నైమిత్తిక ఒకటి, తర్వాత ఆత్యంతిక ఒకటి, తర్వాత ప్రాకృతిక ఒకటి, తర్వాత మొత్తానికి కలిపి మహాప్రళయం ఒకటి. అంటే మనం బ్రహ్మ యొక్క ఆయుర్దాయం సమస్తానికి సంబంధించి మొత్తం ఒక్కసారిగా ప్రళయంలోకి వెళ్ళిపోవడం, ప్రళయ స్థితిలోకి. అట్లా నైమిత్తిక, ప్రాకృతిక, ఆత్యంతిక ఈ 3 ప్రళయాల గురించి, అలాగే మహాప్రళయమైనటువంటి ఆ బ్రహ్మ ఆయుర్దాయానికి సంబంధించి దాని గురించి మనం వచ్చే సోమవారం తెలుసు. ఇది మాత్రం మనకు గుర్తుండాలి. ప్రళయమైన, ప్రళయ స్థితి అయినా, సృష్టి స్థితి అయినా ఈ మొత్తం బొమ్మలన్నీ ఉంటాయి. ప్రళయ స్థితిలో ఈ మొత్తం నలిపేసి కాల్చేసి మొత్తం ఏం లేవండి అని అన్నా కానీ అవన్నీ అక్కడ రూపాలుగా ఉన్నాయి. ఒక మోడల్ టైప్ గా ఇప్పుడు ఎట్లాగా, అందుకే దానికి సంకేతంగానే నోవహు ఆ జల ప్రళయం అప్పుడు ఒక నౌకలో 84 లక్షల జీవరాశుల నమూనాల్ని పెట్టుకుని తిరుగుతున్నాడు అని చెప్పింది. అందుకు ఎక్కడికి పోవు. మనమందరము ఇప్పుడు రాత్రి నిద్రపోయాము, ఉన్నామా లేమో, మనం తెల్లారి మేల్కాంచాం, ఉంటేనే కదా మేల్కాంచాం. మరి ఓకే, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందములకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ.